రక్తపోటు కొండెక్కుతుందని తెలియగానే మనలో చాలా మంది ఉప్పు వాడకాన్ని తగ్గించేస్తారు. ఒకందుకు ఇది మంచిదే. అయితే అంతటితో అయిపోదు. ఉప్పును తగ్గించడంతో పాటు రోజువారీ ఆహారపు అలవాట్లలోనూ తగిన మార్పులు చేర్పులను చేసుకోవాల్సి ఉంటుంది. ఎందుకంటే సహజ సిద్ధమైన ఆహారాల్లోనూ కొంత మోతాదులో ఉప్పు ఉంటుంది. అలాగే కొన్ని రకాల ఆహారాలను తక్కువగా తీసుకోవాలి. మరికొన్నిటిని పూర్తిగా పక్కన పెట్టాల్సి ఉంటుంది. అధిక రక్తపోటును అదుపులో ఉంచే ఆహార నియమాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. రక్తపోటు అన్నది ఎక్కువగా ఏంటంటే పైది కొంచెం ఎక్కువ ఉన్న నార్మల్ అనుకుంటాం, కానీ కిందది మటుకు చాలా మటుకు మెయింటైన్ చేస్తూ ఉండాలి. కిందది మటుకు 80 దాటితే మటుకు కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ఒకటి కోర్స్ జెనెటిక్స్, అంటే పెద్దవాళ్ళకి వంశపరంపరంగా వచ్చేదానికి మనం ఏం చేయలేం. కానీ మధ్యలో వచ్చిందంతా ఈ ఒత్తిడి వలన, మానసిక ఒత్తిడి వలన, లేకపోతే తినే ఆహారంలో ఉప్పు ఎక్కువ ఉండి పచ్చళ్ళు, తర్వాత ఎక్కువ ఈ మాంసకృతులు ఉన్న ఎక్కువ ఆహార పదార్థాలు, మటను, చికెను అటువంటి ఎక్కువ తిన్నా అప్పుడు బీపీ ఎక్కువ రైజ్ అవుతుంది. కాబట్టి అలాంటప్పుడు కొన్ని ఆహారపు జాగ్రత్తలు చాలా మటుకు ఇంపార్టెంట్. అదేంటంటే ఒకటి ఏంటంటే ఉప్పు బాగా తగ్గించాలి. అంటే నార్మల్గా హెల్తీగా ఉన్న మనుషులు 2.5 నుంచి 5 గ్రాములు, అంటే ఒక అర టీ స్పూన్ నుంచి టీ స్పూన్ ఉప్పు వాడాలి. ఈ బీపీ ఉన్నవాళ్ళు ఆ ½ టీ స్పూన్ కంటే తక్కువ వాడుకోవడం మంచిది. అంటే ఏంటి, ఫస్ట్ పచ్చళ్ళు మానేసేయాలి పూర్తిగా, ఏ టైప్ అయిన పచ్చళ్ళు ఉండకూడదు. రెండోది నూనెలు, ఇది కొవ్వు పదార్థాలు చాలా మటుకు తగ్గించాలి. అంటే ఏంటి, ఇప్పుడు వెన్న కానీ నెయ్యి కానీ ఇటువంటి కొవ్వు పదార్థాలు, చీజు ఇలాంటివన్నీ చాలా తగ్గించడం మంచిది. వీటి మీద ఎక్కువగా పెడితే ఇంధనం ఎక్కువ రాదు. కాబట్టి ఎప్పుడైతే ఎక్కువ ఇంధనం అంటే క్యాలరీస్ బాగా పెరిగిపోయేటప్పటికి ఆహారంలో కొవ్వు కింద తయారైపోద్ది, బ్లడ్ ప్రెషర్ పెరుగుతూ ఉంటుంది అన్నమాట. అవి తగ్గించుకొని ఆహార పదార్థాల్లో ముఖ్యంగా కూరగాయలు, పండ్లు ఇటువంటివన్నీ వాడుతూ ఉంటే బీపీ చాలా మటుకు కంట్రోల్ అవుతుంది.